లులు గ్రూప్ ఏపీకి తిరిగి రావడంపై సంతోషం వ్యక్తం చేసింది. దీనికి సంబంధించి ఎక్స్ లో లులు చైర్మన్ యూసఫ్ అలీ ట్వీట్ చేశారు. తమను ఏపీకి ఆహ్వానించిన చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు. చంద్రబాబుతో 18 ఏళ్లుగా అనుబంధం ఉందని, చంద్రబాబుతో నిన్నటి చర్చలు ఫలప్రదమయ్యాయని చెప్పారు. విశాఖలో అంతర్జాతీయ స్థాయి షాపింగ్ మాల్ నిర్మిస్తామని, షాపింగ్ మాల్లో 8 స్క్రీన్లతో ఐమాక్స్ మల్టీప్లెక్స్ నిర్మిస్తామని తెలిపారు. ఏపీలో ఆధునిక ఆహార శుద్ధి కేంద్రాలు, లాజిస్టిక్ హబ్స్ నిర్మిస్తామని, విజయవాడ, తిరుపతిలో హైపర్ మార్ట్స్ నిర్మిస్తామని యూసఫ్ అలీ చెప్పారు. ఇక సీఎం చంద్రబాబుతో నిన్ననే లులు గ్రూప్ ఇంటర్నేషనల్ చైర్మన్ యూసఫ్ అలీ భేటీ అయ్యారు. 2 గంటల పాటు ముఖ్యమంత్రితో ఆయన సమావేశమయ్యారు. ఆయనతో పాటు వచ్చిన బృందంతో రాష్ట్రంలో పెట్టుబడులపై చంద్రబాబు చర్చించారు. రైట్, లులు గ్రూప్ చైర్మన్ సీఎం చంద్రబాబుతో భేటీ అయ్యారు. ఈ భేటీకి సంబంధించి మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి సత్య సిద్ధంగా ఉన్నారు. సత్య, ఏంటి అప్డేట్స్? లులు చైర్మన్ అలీ సీఎం చంద్రబాబుతో భేటీ అయినట్లుగా తెలుస్తుంది. నిన్న భేటీ అయ్యారు కదా, దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? శంకరి, నిన్న లులు గ్రూప్ ఇంటర్నేషనల్ చైర్మన్ యూసఫ్ అలీ భేటీ కావడం, తరువాత ఆయన ట్విట్టర్ ద్వారా ముఖ్యమంత్రికి ధన్యవాదాలు ప్రత్యేకంగా తెలియజేయడం జరిగింది. 18 సంవత్సరాలుగా సోదర బంధం తనకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో ఉందని ఆయన దాంట్లో పేర్కొన్నారు. ఈ సందర్భంగా ట్విట్టర్ వేదికగా భారీ ప్రాజెక్టులను ఆయన అనౌన్స్ చేశారు. ఆంధ్రప్రదేశ్ లో ఇంటర్నేషనల్ స్టాండర్డ్ తో షాపింగ్ మాల్, 8 స్క్రీన్స్ ఐమాక్స్ తో మల్టీప్లెక్స్ ను వైజాగ్ లో నిర్మించడానికి సిద్ధంగా ఉన్నట్టు ఆయన ట్విట్టర్ ద్వారానే ప్రకటించారు. త్వరలోనే దాన్ని ప్రారంభిస్తామని కూడా చెప్పడం జరిగింది. స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ హైపర్ మార్కెట్లను విజయవాడలో కూడా ప్రారంభిస్తున్నట్లు ఆయన ట్విట్టర్ లో ప్రకటించారు. తిరుపతిలో మోడర్న్ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ తో పాటు ఒక లాజిస్టిక్ సెంటర్ ను కూడా ప్రారంభిస్తున్నట్లు ఆయన ప్రకటించారు. ఈ ప్రకటన ద్వారా వేల కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులు పెట్టబోతున్నట్టుగా లులు గ్రూప్ తమ సంసిద్ధతను వ్యక్తం చేసిందని చెప్పుకోవచ్చు. గతంలో కూడా విశాఖలో మాల్ ఏర్పాటుకు లులు గ్రూప్ ముందుకు వచ్చినప్పుడు అప్పట్లో చంద్రబాబు నాయుడు వారితో చర్చలు జరిపి దాదాపు గ్రౌండ్ చేసే సమయంలో ప్రభుత్వం మారడం, తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక లులు గ్రూప్ ని రాష్ట్రం నుంచి పంపించి వేయడంతో ఆ గ్రూప్ వేరే రాష్ట్రాలకు వెళ్లి అక్కడ తమ వ్యాపార విస్తరణ చేయడం జరిగింది. దీంతో వేలాది ఉద్యోగాలు విశాఖ యువతకు రాకుండా పోయాయి. తరువాత కూడా దీంతో పాటు ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ కావచ్చు, అదేవిధంగా జాకీ కంపెనీ కావచ్చు, ఇటువంటి దీంతో పాటు కియా యాక్సిలరీ యూనిట్లు కావచ్చు, అమర్ రాజా కావచ్చు, వీటన్నిటినీ కూడా రాకుండా అప్పటి ప్రభుత్వం చాలా దుర్మార్గంగా వ్యవహరించింది. మరలా చంద్రబాబు రాగానే లులు మరలా రాష్ట్రానికి వచ్చింది. కేవలం వైజాగ్ లోనే కాక ఇటు విజయవాడ, తిరుపతిలో కూడా భారీ ఎత్తున వేల కోట్లు పెట్టుబడులు పెట్టడానికి సంసిద్ధత వ్యక్తం చేయడంతో పాటు తమ నిర్ణయాన్ని ట్విట్టర్ ద్వారా వెల్లడిస్తూ చంద్రబాబుతో తమకు సోదర సంబంధం ఉందని కూడా ఆయన వ్యాఖ్యానించడం, ఒక రకంగా రాష్ట్రానికి, ముఖ్యంగా రాష్ట్ర యువతకు 20 లక్షల ఉద్యోగాలు కల్పించాలనే ఏదైతే ఉద్దేశంతో ఎన్డీఏ సర్కార్ పనిచేస్తుందో దానికి మరింత ఊతం ఇచ్చే విధంగా ఈ ట్విట్టర్ వ్యాఖ్యలు ఉన్నాయని చెప్పుకోవచ్చు. నిన్న కూడా చంద్రబాబు నివాసానికి లులు గ్రూప్ చైర్మన్ తో పాటు ఆ టీం బృందం వచ్చినప్పుడు చాలా ఆప్యాయంగా వెళ్లి చంద్రబాబు పలకరించి తీసుకురావడంతో పాటు వారు ఇక్కడ పెట్టుబడి పెట్టాలి, ఆంధ్రప్రదేశ్ అవకాశాలను అందిపుచ్చుకునేలాగా ఆంధ్రప్రదేశ్ యువతకు సహకరించాలని కూడా కోరడంతో ఆయన వెంటనే ఈ ప్రకటన ట్విట్టర్ ద్వారా చేశారు. ఇటువంటి భారీ పెట్టుబడులు రావాలంటే దీనికి వెనక ఎంతో కసరత్తు జరగాల్సి ఉంటుంది. అయితే చంద్రబాబుకున్న రెప్యూటెడ్ నేమ్ కావచ్చు, అదేవిధంగా ఆయనకున్నటువంటి ఇంటర్నేషనల్ స్టాండర్డ్ కావచ్చు, ఆ బ్రాండ్ ఏపీ అంటే బ్రాండ్ చంద్రబాబు అని కావచ్చు, దీని మూలంగానే ఆయన ఇమీడియట్ గా ఏపీలో సంస్థలను ఏర్పాటు చేయడమే కాదు, తనతో ఉన్నటువంటి సోదర భావాన్ని కూడా ఆయన ఈ సందర్భంగా గుర్తు చేసుకున్న పరిస్థితి అయితే ఉంది. గతంలో వైసీపీ హయాంలో వచ్చిన సంస్థలను వెలగొడితే ఇప్పుడు అలా వెళ్లిపోయిన సంస్థలను కూడా తిరిగి తీసుకొస్తున్న ఘనత చంద్రబాబు నాయుడు దక్కుతుందని మనం చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ సత్య.